10 మంది మహిళల క్రూరత్వం గురించి తెలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. స్త్రీమూర్తి ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి, వినమ్రతకు చిహ్నం. మహిళలు వినయానికి, క్షమాగుణానికి మారుపేరు. కానీ చరిత్ర పుటలను తిరిగి చూస్తే ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. వాళ్ళ క్రూరత్వానికి యావత్ ప్రపంచం వణికిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. టార్చర్, మర్డర్లు, హింసించడం లాంటివెన్నో చేసి పైశాచిక ఆనందాన్ని పొందేవారు కొందరు క్రూరమైన మహిళలు. సాధారణంగా మనం క్రూరమైన వారంటే ఎక్కువగా మగవారిపైనే దృష్టి పెడతాం. అయితే ఈ కథలను ఇప్పుడు ప్రపంచ చరిత్రలో క్రూరంగా ప్రవర్తించిన సంగతులను తెలుసుకుందాం. ఇర్మా గ్రేస్ ఇర్మా ఈడా ఇల్సే గ్రేస్ అక్టోబర్ 7, 1923లో జర్మనీలోని మెక్లెన్బర్గ్ అనే పట్టణంలో పుట్టారు. నాజీ క్యాంపుల్లో ఆమె ఉండేది. మహిళల సెక్షన్లో వార్డెన్గా ఆమె పనిచేసేది. మానవత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఆమెకు బెల్సిన్ ట్రయల్ కోర్ట్ మరణ శిక్షణ విధించింది. ఆమె ఇతరులను వివిధ రకాలుగా హింసించేది. ఆమె ఎప్పుడూ భారీ బూట్లు తొడుక్కునే పెద్ద శబ్దం చేస్తూ నడిచేదని చెబుతూ ఉంటారు. ఆమె తన వెంట ఎప్పుడూ ఒక పిస్టల్ ఉంచుకునేది. అతి చిన్న వయసులో చట్టపరంగా మరణశిక్ష పొందిన మహిళల్లో ఈమె ఒకరు. ఆమెను డిసెంబర్ 13, 1945లో ఉరితీశారు. ఆమెకు బీస్ట్ ఆఫ్ బెల్సన్, బ్యూటిఫుల్ బీస్ట్, డై హయనే వాన్, ఆస్విడ్జ్ అనే నిక్ నేమ్స్ చాలానే ఉన్నాయి. మిరా హిండ్లీ 1942లో జన్మించింది. ఆమె సీరియల్ కిల్లర్గా ప్రసిద్ధి చెందింది. ఇయాన్ బ్రాడీ అనే వ్యక్తితో కలిసి 5 చిన్న పిల్లల్ని అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసింది. ఇద్దరు కలిసి 12 ఏళ్లలోపు ఉన్న ఒక పిల్లని, 2 టీనేజర్స్ని కిడ్నాప్ చేసి లైంగికంగా హింసించి టార్చర్ పెట్టి చిత్రవదకు గురి చేసి మరీ చంపారు. హిండ్లీకి వరుసకు మరిది అయ్యే ఒక వ్యక్తి ఆమె గురించిన సమాచారాన్ని పోలీసులకు చెప్పడంతో ఆమె పట్టుబడింది. హిండ్లీ చేసిన అన్ని హత్యలకు సాక్ష్యాలను పోలీసులు కనుక్కోలేకపోయారు. ఆమె చేసిన 3 హత్యలకు గాను ఆమెను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించారు. 2002లో ఆమె జైలులోనే మరణించింది. ఇసాబెల్ 1451లో జన్మించింది. ఆమె కాస్టిల్, లియోని రాజ్యాలకు రాణి. ఇసాబెల్లి క్యాథలిక్. ఆమె తన భర్త అరగాన్ రాజ్యానికి చెందిన ఫెర్డినాండ్తో కలిసి చుట్టుపక్కల రాజ్యాల్లో స్థిరమైన పాలనను తీసుకొచ్చింది. ఇదే ఆ తర్వాత కాలంలో స్పెయిన్ దేశంగా అవతరించింది. ఇసాబెల్, ఫెర్డినాండ్లు కలిసి ముస్లింలు, యూదులను తమ రాజ్యం నుంచి బహిష్కరించారు. అమెరికాను కనుగొన్న క్రిస్టఫర్ కొలంబస్ సముద్ర ప్రయాణానికి వీరిద్దరూ ఆర్థిక సహాయం చేశారట. ఇసాబెల్కి 1974లో క్యాథలిక్ చర్చి వారు సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఆమెకు పేరిచ్చారు. బెవర్లీ అలిట్ ఏంజల్ ఆఫ్ డెత్గా బెవర్లీ అలిట్కు పేరుంది. ఆమె అత్యంత క్రూరమైన 10 మహిళల్లో ఒకరు. ఇంగ్లాండ్కు చెందిన ఆమె ఒక సీరియల్ కిల్లర్. 4 పిల్లలను హత్య చేసినందుకు, మరో 3 పిల్లలపై హత్యా ప్రయత్నం చేసినందుకు, ఇంకో 6 పిల్లలను తీవ్రంగా హింసించినందుకు ఆమెకు శిక్షలు పడ్డాయి. ఈ నేరాలని ఆమె కేవలం 59 రోజుల వ్యవధిలో చేసింది. అది 1991లో ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల మధ్యలోనే. లింకన్ షైర్లో ఆమె నర్సుగా పనిచేసేది. అక్కడే 2 పేషెంట్లకు ఆమె అధిక డోసులో ఇన్సులిన్ ఇచ్చింది. మరొక వ్యక్తి శరీరంలో పెద్ద ఎయిర్ బబుల్ నింపింది. ఇవన్నీ ఆమె ఎలా చేయగలిగిందో పోలీసులకు అంతు చిక్కలేదు. మే 1993లో నాటింగ్హామ్ కోర్ట్ ఆమె చేసిన నేరాలకు గాను 13 మరణ శిక్షలు విధించింది. జస్టిస్ లాథమ్ ఆమె గురించి వివరిస్తూ ఆమె సమాజానికి తీవ్రమైన ప్రమాదకారిగా అభివర్ణించారు. ఆమె బయట ఉండడం వల్ల సమాజానికి చాలా హాని జరగొచ్చు అని అన్నారు. క్వీన్ మేరీ 1516 ఫిబ్రవరి 18న క్వీన్ మేరీ జన్మించింది. ఆమె జూలై 1553 నుంచి ఇంగ్లాండ్, ఐర్లాండ్లకు రాణిగా ఉండేది. ఆమె 1558వ సంవత్సరం 17 నవంబర్న చనిపోయే వరకు ఆ రాజ్యాలకు రాణిగా కొనసాగింది. మేరీ స్వతహాగా క్యాథలిక్. ప్రొటెస్టెంట్లకు ఆమె వ్యతిరేకి. వారి పట్ల ఆమె తీవ్రంగా ప్రవర్తించేది. హెన్రీ 8 మరియు అతడి మొదటి భార్య క్యాథరిన్లకు పుట్టిన కూతురే మేరీ. దాదాపు 800 మంది ప్రొటెస్టెంట్లు ఆమె భయానికి దేశం విడిచి పారిపోయారు. మళ్ళీ ఆమె చనిపోయాకే తిరిగి వచ్చారు. ఆమెను బ్లడీ మేరీగా అందరూ పిలిచేవారు. బెల్లీ గిన్నెస్ 6 అడుగుల ఎత్తు, 91 కేజీల బరువుతో భారీగా ఉండేది బెల్లీ గిన్నెస్. అమెరికాలో ఆమె చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావని చెబుతారు. ఎంతో దిగజారిన సీరియల్ కిల్లర్ ఆమె. నార్వే దేశపు సంతతికి చెందిన ఈమె తన 2 భర్తలను, అందరి పిల్లలని వివిధ సందర్భాల్లో చంపిందన్నది తేలింది. అయితే ఆమె ఇంకెంతో మందిని హత్య చేసిన సంగతి తేలలేదు. ఆస్తి కోసం కక్కుర్తిపడి ఆమె ఇదంతా చేసినట్టు చెప్తారు. ఆమె బాయ్ ఫ్రెండ్స్ని మెరిల్, లూసీ అని 2 కూతుళ్లను కూడా దారుణంగా చంపేసింది. వాళ్ల పాలసీ డబ్బులను ఆమె కాజేసింది. ఆమె 20 మందిని హత్య చేసిందని కొందరంటే, కాదు 100 కంటే ఎక్కువ మందినే పొట్టన పెట్టుకుందని చెప్తారు. ఆమెను ఫీమేల్ బ్లూ బియర్డ్గా అభివర్ణిస్తారు. మేరీ అన్న కాటన్ బ్రిటన్ మొదటి సీరియల్ కిల్లర్గా మేరీ అన్న కాటన్ పేరు తెచ్చుకుంది.
1832 అక్టోబర్లో దర్హాం దేశంలోని మోర్స్లీ అనే పట్టణంలో ఆమె జన్మించింది. విలియం అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. ప్లైమూత్ అనే ప్రాంతంలో వారు కాపురం పెట్టారు. ఈ జంటకి 5 మంది పిల్లలు. విచిత్రంగా కొన్నేళ్ల తర్వాత 4 తీవ్రమైన కడుపు నొప్పితో చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్లారు. మరో 3 పిల్లలు పుట్టారు. వాళ్ళు తీవ్రమైన కడుపు నొప్పితో చనిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి భర్త కూడా కడుపు నొప్పితోనే పోయాడు. ఇదేదో వంశపారపర్యంగా వచ్చిన వ్యాధి అనుకున్నారంతా. బ్రిటిష్ రాజ్యం 35 పౌండ్లు పరిహారంగా ఇచ్చింది. ఆమె రెండవ భర్త జార్జ్ కూడా కడుపు నొప్పితోనే చనిపోయాడు. ఇంకా వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలు కూడా అదే మాదిరిగా మృతి చెందారు. ఆ తర్వాత ఆమె 3వ వివాహం చేసుకోవడం, అతను చనిపోవడం, వాళ్ళ స్నేహితులు, తల్లి, డజను పిల్లలు అందరూ కడుపు నొప్పితో చనిపోవడం. ఇదేదో మిస్టరీ లాగుందని స్థానిక పేపర్లు శోధించాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఈ చనిపోయిన వాళ్లంతా మేరీ చేత ఆర్సెనిక్ పాయిజన్ తినిపించబడ్డారని తెలిసింది. దర్హం కోర్టు ఆమెకు సాధారణ ఉరిశిక్ష విధించకుండా మెల్లమెల్లగా చనిపోయేలా ఆమెకు విషం ఇచ్చి చచ్చేలా చేశారు. ఈసే కోచ్ 1906 సెప్టెంబర్ 22న ఆమె జన్మించింది. ఆమెను విచ్ ఆఫ్ బుచెన్వాల్డ్గా పేరుంది. బిచ్ ఆఫ్ బుచెన్వాల్డ్ గారు ఆమెను పిలుస్తారు. అమెరికా సైనికులు నాజీలను అంతమొందించాలని చూస్తున్న రోజులవి. నాజీల్లో ప్రధానంగా ఈమెను బంధించాలని అమెరికా సైన్యం చూసేది. కార్ల్ ఒట్టో కోచ్కి ఈమె భార్య. పదవిదాహంతో విర్రవీగేది. రాజ్యంలోని చాలా మందిని ఆమె హత్య చేసిందని చెబుతారు. చాలా మందిని చిత్రహింసలకు కూడా గురి చేసిందని చెబుతారు. 1940లో దాదాపు 25,000 మార్క్ చోరీ చేసి ఇండోర్ స్టేడియంను కట్టించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. క్యాథరిన్ నైట్ 1955 అక్టోబర్ 24న ఆమె జన్మించింది. ఆమె చేసిన నేరాలకు ఇంకా జీవిత ఖైదు అనుభవిస్తూనే ఉంది. ఆస్ట్రేలియాలో ఎలాంటి పెరోల్ లేకుండా జీవిత ఖైదు పొందిన మొదటి మహిళ ఈమె కావడం విశేషం. ఆమె తన భాగస్వామ్య సంబంధికులతో హింసాచరులకు పాల్పడటం వల్ల ఆమెకు స్థానిక కోర్టు శిక్ష విధించింది. సంసారంలో వివాదాలు రావడంతో ఆమె తన మాజీ భర్త కట్టుడు పళ్లను పిండి చేసింది. ఆ తర్వాత ఇంకో భర్త కళ్ల ముందే 8 వారాల కుక్కపిల్లను గొంతు నులిమి తీవ్రంగా చంపేసింది. మోగజీవి అనే కనికరం కూడా చూపించలేదు. థామస్ ప్రైస్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుని అతనితో సఖ్యత కుదరక అతడి కత్తితో 37 సార్లు ముందు వెనుక భాగంలో తీవ్రంగా పొడిచింది. కీలక భాగాలని నుజ్జునుజ్జయ్యాయి. ఆ తర్వాత అతడి చర్మం వలిచి లివింగ్ రూమ్లో తలుపుకు వేలాడతీసింది. తలను కోసి సూప్గా చేసింది. మిగతా భాగాలను గ్రేవీగా చేసింది. కొన్ని రోస్ట్ చేసి పిల్లలకు ఆహారంగా ఇవ్వబోయింది. అదృష్టవశాత్తు వారు తిరగకముందే పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఎలిజబెత్ బథోరీ 1560లో జన్మించింది. హంగేరీ రాజ్యాన్ని అప్పట్లో బథోరీ వంశస్థులు పాలించేవారు. ఆ వంశానికి చెందిన దొరసాని ఎలిజబెత్. ఆమె సీరియల్ కిల్లర్గా చరిత్రలో నిలిచిపోయింది. ఆమె చేసిన హత్యల లెక్క గురించి కథలుగా చెప్పుకుంటారు. రక్తపు దొరసానిగా ఆమెను అభివర్ణిస్తారు. రైతుల కూతుళ్లను ఆమె తీవ్రంగా కొట్టి కాల్చి చంపేదని చెప్తారు. ముఖాన్ని నలిపేసి శరీర భాగాలను కుళ్ళబడిచి మరీ చంపేదని చరిత్రకారులు చెబుతారు. ఆమె హోదా వల్ల శిక్ష విధించలేకపోయారు, కానీ ఆమె జీవించినంత కాలం ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారని అంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.